5 ఏళ్లు పదవులు అనుభవించారు. ఎదురులేని దర్జా ప్రదర్శించారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు అందరూ జిల్లాలో గిర్రన తిరుగుతూ బిజీగా కనిపించేవారు. సీన్ కట్ చేస్తే పవర్ కట్ అయిపోయిన ఫ్యాన్ లా అయిపోయింది ఆ జిల్లా నేతల పరిస్థితి. క్యాడర్ కు నేతల దర్శనమే మహాభాగ్యమైంది. పోనీ పార్టీ ఆఫీస్ కు వెళ్దామంటే అది కూడా ఎత్తేశారు. ఏపీలో సిక్కోలు రాజకీయం ఎప్పుడు హాట్ గా ఉంటుంది. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా శ్రీకాకుళం జిల్లా నుంచి కీలక నేతలు కనిపిస్తుంటారు. కానీ 2024 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. జిల్లా వైసీపీ నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వైసీపీ నేతల దర్శనమే భాగ్యమైపోయింది. సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో పవర్ కట్ అయిపోయింది. వైసీపీ వైభవం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. ఈసారి 10 స్థానాల్లో ఓటమిని మూటగట్టుకుంది. కీలక నేతలంతా ఇంటి బాట పట్టారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అధికారం పోయింది, పదవులు లేవు. ఇక అప్పటి నుంచి జిల్లా కేంద్రం వైపు కన్నెత్తి చూసే నాయకులే లేరు. జిల్లా నాయకులు ముఖం చాటేయడంతో పార్టీ ఆఫీసును కూడా ఎత్తేశారు. మొదట బోర్డు తొలగిస్తే ఇప్పుడు జిల్లా పార్టీ ఆఫీసును నేలమట్టం చేశారు యజమానులు. అసలే వైసీపీ నేతల దర్శనం లేక క్యాడర్ ఇబ్బంది పడుతోంది. ఇటు పార్టీ ఆఫీస్ కూడా లేకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని వైసీపీ క్యాడర్ మాట్లాడుకుంటుంది. శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు రిటైర్మెంట్ మూడ్లో ఉన్నారనేది ఆయన సైడ్ నుంచి వినిపిస్తున్న టాక్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు పొలిటికల్ కెరీర్ని నిర్మించే పనిలో పడ్డారనేది లోకల్ లీడర్స్లో జరుగుతున్న చర్చ. మరోవైపు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన సొంత నియోజకవర్గం నర్సన్నపేటను వీడి బయటకు రావడం లేదు. మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీస్ లేదనే సాకుతో జిల్లా కేంద్రం వైపు కూడా రావడం లేదనే ఆందోళన క్యాడర్లో వినిపిస్తోంది.